హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న అంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మన వ్యూవర్కి ఒకళ్ళకి జాబ్ వచ్చింది అంటే ఎన్ని పాజిటివ్ కామెంట్స్ అండ్ ద వే యూ రెస్పాండెడ్ అండ్ ద వే యూ ఎంకరేజ్ హర్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ లవ్లీ అండ్ పాజిటివ్ కమ్యూనిటీ. మన ఛానల్ చిన్నదే కావచ్చు కానీ ఇట్ ఈస్ లోడెడ్ విత్ పాజిటివ్ పీపుల్ అని మాత్రం మళ్ళీ ప్రూవ్ చేసేసారు. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అండ్ అట్లాంటి వాళ్ళు నా ఛానల్ వాచ్ చేస్తున్నారని నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా ఇవాళ ఏంటంటే మార్నింగ్ చిన్న చిన్న పనులు అయితే చేసేస్తున్నానండి. శ్లోక స్కూల్కి వెళ్ళినాక పల్లీలు అవన్నీ వేపేసుకున్నాను. పల్లీలు యాక్చువల్లీ నేను నైటే వేపేశాను కానీ అది చల్లారినాక అప్పుడు కదా కంటైనర్లో పెట్టేది. సో అవన్నీ పెట్టుకుంటున్నాను అండ్ పొయ్యి మీద పాలు పెట్టేసి ఈ పని పక్కన నుంచోనే చేస్తున్నానండి. కానీ ఒక్కొక్కసారి మనం పక్కనే ఉన్నా కూడా పాలు పొంగిపోతూ ఉంటాయి. సో ఇవాళ నాకు అట్లాగే అయింది. అండ్ వెంటనే క్లీన్ చేసేసాం అనుకోండి, ఏ స్పిలేజ్ అయినా కూడా కిచెన్లో వెంటనే క్లీన్ చేసేస్తే మనకి ఎఫర్ట్ అంత పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఇది ఎండిపోయినాక అప్పుడు కూర్చొని ఒక పీసు తీసుకొని స్క్రబ్ చేయాలి ఆ మురికి పోగొట్టడానికి, దెన్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్ అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో నేను ఎప్పటికప్పుడు పని ఎందుకు చేసుకుంటానంటే ఐఎమ్ అ బిట్ లేజీ అండి. నాకు కొంచెం బద్ధకం. అందుకని వెంటనే పని చేసేసుకున్నాను అనుకోండి, నా ఎఫర్ట్ తగ్గుద్ది అండ్ టైం కూడా తగ్గుద్ది అన్న ఒక స్మాల్ సెల్ఫిష్ మోటివ్తో నేను ఇమ్మీడియట్లీ ఏదైనా అప్పటికప్పుడే క్లీన్ చేస్తాను. అండ్ ఇక్కడ 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఈ క్లాత్ నేను పూణేలో మా సొసైటీలో ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు చూడండి, అప్పుడు అమ్మ వచ్చారు ఒకసారి. ఆ టైంలో అమ్మ తీసుకున్నారు, అమ్మ కుట్టించుకుంటాను అనేసి. దీని మెటీరియల్ కాస్ట్ అయితే నాకు అసలు గుర్తులేదండి. అప్రాక్సిమేట్లీ 1500 ఏమో ఉంది ఫర్ దట్ ఎంబ్రాయిడరీ. కానీ అమ్మ మరి ఎందుకో తను తీసుకున్నాక షీ వాజ్ నాట్ రియల్లీ ష్యూర్ అబౌట్ ఇట్. సో నువ్వే కుట్టించేసుకోవే, ఇది నేను కుట్టించుకోలేను అంది. సో ఎంబ్రాయిడరీ చాలా బాగా వచ్చిందండి. ఇది మొన్న స్టిచ్చింగ్కి ఇచ్చాను అండ్ 600 రూపీస్ ఛార్జ్ చేశాడండి లైనింగ్తో సహా. అది ఎక్స్పెన్సివా ఓకేనా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఎవ్రీ ఊరికి వెళ్ళినప్పుడు స్టిచ్చింగ్ నాకు కొత్త రేట్లు చెప్తూ ఉంటారు, నాకు అసలు అర్థం కాదనమాట. అండ్ ఈ డ్రెస్ మాత్రం మొన్న వెస్ట్ సైడ్కి వెళ్ళాను, షాపింగ్కి వెళ్ళాను కదండి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్. అప్పుడు వెస్ట్ సైడ్లో తీసుకొచ్చాను చికెన్ కర్రీ డ్రెస్. నాకు ఆ కలర్ చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్లీ అసలు నేనేం కొనుక్కోవద్దు అని వెళ్ళాను, బట్ ఈ డ్రెస్ మాత్రం రియల్లీ చాలా టెంప్టింగ్ అనిపించింది. వేసుకొని ట్రై చేసినాక ఆ లుక్ ఇస్ సో ఎలిగెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ వచ్చింది. అండ్ ఈ ఎంబ్రాయిడరీ ఏంటి అంటే ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అండి, ఒరిజినల్ చికెన్ కర్రీ వర్క్ అయితే కాదు, మెషిన్ ఎంబ్రాయిడరీ. బట్ ఇట్ కేమ్ విత్ పాకెట్ అనమాట. ఈ కుర్తీ కొంచెం ఏ లైన్ లాగా వచ్చిందనమాట. సో ఇట్స్ నైస్ అండి. నాకైతే ఈ 2 నచ్చినాయి. కానీ మీకు ఏది ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ అంటే 1299 రూపీస్ అండి, టు బీ ప్రిసైజ్డ్. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఒక సింపుల్ డైలీ వేర్ కాటన్ కుర్తాకి. బట్ దెన్ ఒక్కొక్కసారి నచ్చిన ప్రోడక్ట్కి కొంచెం ఎక్కువ పెట్టినా పర్లేదు అనిపిస్తూ ఉంటుందండి నాకు. అండ్ ఐ గ్రాబ్ దిస్. ఇంకా కిచెన్లోకి వచ్చేది ఇవాళ బనానా కప్ కేక్స్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశానండి. దీనికి 4 చిన్న బనానాస్ అయితే తీసుకున్నాను. పెద్ద బనానాస్ ఉంటే మీ దగ్గర 3 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4 బనానాస్ తీసుకున్నాను. వాటిల్ని ప్రాపర్గా మ్యాష్ చేసేసుకున్నాను. అండ్ హియర్ మనం ఓన్లీ వెట్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకుంటామండి. సో ఈ బనానాస్ అన్నీ మనం మ్యాష్ చేసుకున్నాక నేను 2 ఎగ్స్ అయితే వేసేసుకుంటాను దీంట్లో. అండ్ ఎగ్స్ ఏదైనా బేకింగ్కి మీరు ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేసినా అది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తీసి ముందే నార్మల్ రూమ్ టెంపరేచర్కి తెచ్చుకోండి, దాని తర్వాత యాడ్ చేయండి. సో ఏది ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్లీ యాడ్ చేయకండి. ఆ టెంపరేచర్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయిందంటే మీ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ కొంచెం తేడా కొడుతుంది. అందుకని నేను ఎగ్స్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి 1 గంట ముందే పెట్టేసుకున్నానండి. వాటిల్ని 2
2 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసాను. హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసానండి. బ్రౌన్ షుగర్ ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉండదు అండ్ ఆల్సో ఒకలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఇస్తుంది మీ కప్ కేక్స్కి. అందుకని బ్రౌన్ షుగర్ అయితే ప్రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు నార్మల్ వైట్ షుగర్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్లీ ఫైన్ అండి. ఏమి టేస్ట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. కానీ బ్రౌన్ షుగర్ ఏంటంటే కొంచెం స్వీట్నెస్ తగ్గుద్ది కాబట్టి కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి ఇఫ్ యూ ప్రిఫర్ మోర్ స్వీట్నెస్ అంతే. అండ్ దెన్ 1/3 కప్ ఆఫ్ నార్మల్ కుకింగ్ ఆయిల్, ఏదైనా ఎడిబుల్ ఆయిల్ వేసుకోండి. నాకైతే కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ చాలా నచ్చుతుందండి బనానా మఫిన్స్లో, అందుకని నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎనీ న్యూట్రల్ ఆయిల్ వేసేసుకొని ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్లో 1.5 కప్ ఫ్లవర్, మైదానే యూజ్ చేస్తున్నానండి నేను. గోధుమ పిండి వీటితో నేను చెయ్యలేను. నాకు అసలు ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ నచ్చదండి. నాకు బేకింగ్ అంటే ఏంటంటే ఆ స్మెల్కి నాకు భలే హాయిగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ రిలాక్సింగ్ ఫర్ మీ. ఆ ఫ్లేవర్, ఆ స్మెల్లే మిస్ అయిపోయి ఆ హెల్దీ ఆప్షన్స్ అనేసి ఆ గోధుమ పిండి వేసేసి అవి నా వల్ల కాదండి. అందుకని నేనైతే మైదాతోనే చేస్తాను బేకింగ్. ఎస్, ఐ నో ఇట్స్ అన్హెల్దీ బట్ ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ కదండి. సో 1.5 కప్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ 2 డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయండి, అందుకని 2 కలుపుకుంటున్నాను. అండ్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఇక్కడ మీ దగ్గర సినమిన్ పౌడర్ ఉంటే సినమిన్ పౌడర్ వేసుకోండి, భలే ఫ్లేవర్ఫుల్గా వస్తాయి మఫిన్స్. నా దగ్గర అయితే సినమిన్ పౌడర్ లేదండి. అండ్ అప్పుడు తెప్పించుకొని వేసే అంత సీన్ లేదనేసి అట్లాగే కంటిన్యూ అయితే చేసేసాను. సో ఇవన్నీ వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక దెన్ యాడ్ దిస్ వెట్ ఇంగ్రీడియంట్స్. స్లోలీ కొంచెం కొంచెం చేసుకొని యాడ్ చేయండి. ప్రాపర్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఇంకా మన కప్ కేక్ మోల్డ్స్లో వేసేసుకోవటమే. అండ్ బనానా మఫిన్స్ చేసేటప్పుడు మాత్రం ఈదర్ యూ క్యాన్ యాడ్ చాక్లెట్ చిప్స్ లేదా వాల్నట్స్ ఉంటాయి కదండి, వాల్నట్స్ని సన్నగా చాప్ చేసుకొని వాటిల్ని కూడా వేసుకోవచ్చు పైనుంచి. ఇట్ విల్ గివ్ అ నైస్ బైట్ అండ్ క్రంచ్ ఇన్ ద మఫిన్. సో నేనైతే ఇవాళ శ్లోకాక్ చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ చిప్స్ అయితే తెచ్చుకున్నానండి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి. సో అవి ఈ పైనుంచి వేసేసుకొని దీన్ని బేక్ చేస్తాను 180 డిగ్రీస్లో పెట్టి 20 minutes. ఇది మీరు చెక్ చేసుకోండి, ప్రతి అవెన్ డిఫరెంట్గా వర్క్ అవుతుంది. సో మీరు 15 minutes నుంచి కొంచెం చెక్ చేసుకోండి, మరి బ్రౌన్ అయిపోతున్నాయి అన్నప్పుడు వెంటనే తీసేసుకోండి. నా కన్వెన్షన్లో మాత్రం 20 minutes అయితే పడతాయండి. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ ఫర్ 180 degrees Celsius 20 minutes. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ అండి, చాలా బాగా వస్తాయి. మఫిన్స్ ఆర్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద బేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. కేక్ అయినా కొంచెం ప్రీ హీట్ చేయాలి, అవెన్ ఈ గోల్ అంతా ఉంటుంది సరిగ్గా ప్రీ హీట్ చేసామా లేదా అని. మఫిన్స్ యూ జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద అవెన్, మనకి రెడీ అయిపోతాయండి. అండ్ దే కేమ్ అవుట్ రియలీ వెల్. ఈ రెసిపీ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయటం అండ్ లైక్ చేయటం ఈ ఛానల్ని మర్చిపోవద్దు. అండ్ ఇంకా నేనైతే నా పనులు కంటిన్యూ చేసేసుకున్నానండి. ఆ కిచెన్లో బేకింగ్ చేసినప్పుడు మాత్రం కొంచెం మెస్సీగా ఉంటుంది, అదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది నాకు. అదంతా క్లీన్ చేసుకుని వచ్చి ఇవాళ ఇంకా కొంచెం ప్లాంట్స్ని, ఈ ఎంట్రీ వేలో ప్లాంట్స్ ఏంటంటే ఇప్పుడు మాకు బాగా ఎండ వస్తుందండి. సో అవి కొంచెం ఎండకి వీటికి ఫ్రీక్వెంట్ వాటరింగ్ అయితే అవసరం అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక విండో ఉంటుంది నాకు, సో అక్కడి నుంచి డైరెక్ట్ సన్లైట్ వస్తుంది అనమాట. అందుకని మనీ ప్లాంట్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే వాటర్ చేయాల్సి వస్తుందండి. సాయిల్ అదంతా డ్రై అయిపోతుంది. సో అక్కడ వాటర్ చేసుకొని ఇవాళ ఈ ఎంట్రీ వే ఎన్నిసార్లైనా క్లీన్ చెయ్యండి, కాబ్ వెబ్స్ వచ్చేస్తాయండి, బూజు పట్టేస్తుంది ఈ విండోకి. ఎలా హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అర్థం కాదు. ఎంత ఫ్రీక్వెంట్ క్లీనింగ్ జరిగినా రాత్రి బాగానే ఉంటుంది, పొద్దున పూట మాత్రం ఆ కాబ్ వెబ్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. భలే ప్రాబ్లంగా ఉందండి. ఇంట్లో అయితే బాగా ఉన్నాయన్నమాట స్పైడర్స్. సో ఇవాళ అదంతా తీసేసి ప్రాపర్గా ఒక డస్టింగ్
దీంతో స్టిక్తో దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకుందాము అనేసి అన్నీ తీసాను. అండ్ ప్లాంట్స్ కూడా మళ్ళీ వాటర్ రీఫిల్ చేయాలి కదా, చేంజ్ చేస్తాను. ఎవ్రీ వీక్ అయితే చేంజ్ చేస్తానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, డస్టింగ్ క్లాత్, డస్టింగ్ సొల్యూషన్స్ నేను నా వీడియోస్లో ఇప్పటికీ మోర్ దెన్ 5-6 వీడియోస్లో అయితే చెప్పానండి. అవి చెప్పినప్పుడు ఆ వీడియోస్ మీరు మిస్ అవుతున్నారేమో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నారు. ఏ డస్టింగ్ క్లాత్, ఏ సొల్యూషన్, ఏ సర్ఫేస్కి ఏ డస్టింగ్ క్లాత్, ఏ సర్ఫేస్కి ఏ సొల్యూషన్ అని నేను అన్నీ చాలా డీటెయిల్డ్గా మెనీ వీడియోస్ చేశానండి. చెప్పిందే చెప్పి రెగ్యులర్గా వ్యూ చేసే వ్యూవర్స్ని బోర్ అయితే నేను కొట్టించలేను. యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఫ్యూ వీడియోస్ ఏమో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఇన్ డీటెయిల్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై వీడియోస్. ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొన్ని వీడియోస్ చూస్తారు, కొన్ని వీడియోస్ స్కిప్ చేసేస్తారు. అట్లాంటప్పుడు యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్. మళ్ళీ సేమ్ రిపీట్ చేయటం అన్నది ఈజ్ నాట్ ఫీజబుల్ కదండి. సో అందుకని చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఏ డస్టింగ్ క్లాత్స్ దేనికి యూస్ చేస్తాను, ఏ సొల్యూషన్స్ యూస్ చేస్తాను. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ రియలీ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ మై వీడియోస్. మీరు అది స్కిప్ చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి. అండ్ సేమ్ థింగ్స్ ఐ కాంట్ కీప్ ఆన్ రిపీటింగ్ బికాస్ ఇట్ విల్ బోర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ వీడియోస్ రెగ్యులర్లీ. ఒక్కసారి ఆలోచించండి అది. అండ్ ఇక్కడ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక ఆ మ్యాట్స్ వేసుకోవటం ఇలా చిన్న పనులే ఉంటాయండి. పెద్ద పనులు కాదు, కానీ చిన్న పనులే వెరీ ఇంపార్టెంట్ పనులు మాత్రం చేసేసుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఈ ప్లాంట్స్ వాష్ చేయటం మాత్రం భలే థెరపిటిక్ అనిపిస్తూ ఉంటుందండి. వాటిని వాష్ చేసి ఆ వాటర్ రీఫిల్ చేస్తూ ఉంటే మాత్రం ఎంత సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్ వస్తుందో నేనైతే చెప్పలేను. సో ఇవన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకొని అండ్ చక్కగా పెరుగుతుందండి. లైట్ వస్తుంది కాబట్టి ఏ ప్లాంట్ పెట్టినా సర్వైవ్ అవుతుంది. ఇదేమో లక్కీ బ్యాంబూ అంటారు కదా, ఇది బ్యాంబూలో ఒక వెరైటీ అంతట. సో దీన్ని ఆ కొమ్మని కట్ చేసి పెట్టానండి. బాగానే వస్తుంది, కానీ రూట్స్ ఎక్కువ పెరిగిపోయి ఇప్పుడు కొంచెం లీవ్స్ వాడిపోతున్నాయి. సో అవన్నీ రూట్స్ కూడా కొంచెం ట్రిమ్ చేసి అయితే పెట్టేశాను. అండ్ ఇవన్నీ మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. నాకైతే ఈ ప్లాంట్స్తో కూర్చొని ఎంతసేపు పని చేయమన్నా చేసేస్తానండి. ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ మై హోల్ డే విత్ ప్లాంట్స్. కానీ అట్లా అయితే జరగదు కాబట్టి మనం ఈ పనికి కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టుకొని మిగతా పనుల్లోకి అయితే కంటిన్యూ అవుతూ ఉంటాము. అండ్ మీ దివాళీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. నేనైతే దీపావళి అంటేనే ఒక సెన్స్ ఆఫ్ అది భలే ఆ గాలిలోనే ఉంటుందేమో అనండి ఫెస్టివిటీస్ అన్నది. ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు ఇంటి కోసం ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు, కొత్త డ్రెస్సెస్ కొంటూ ఉంటాం, స్వీట్స్ అనేసి ఏవో ఒకటి. అసలు ఎంత బాగుంటుంది కదా ఫెస్టివల్ వైబ్ అన్నదే నాకు చాలా నచ్చుతుందండి. అది ఏ పండగైనా కావచ్చు, అది చేసుకోవటం ఆ ఎక్సైట్మెంట్ దాట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అనిపిస్తూ ఉంటుంది. ఎస్, నేను ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి. అంటే నా షాపింగ్ ఎప్పుడూ అయిపోయింది, కానీ అనంత్కి శ్లోకాకి షాపింగ్ చెయ్యాలి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వీళ్ళకి హాలిడేస్ అండి, శ్లోక వాళ్ళకి. సో అప్పుడు వెళ్ళి తనకి డ్రెస్సెస్ అవన్నీ కొనాలి. బట్ ఫస్ట్ అయితే ముందు ఇంటిని రెడీ చేసేసుకున్నాను అనుకోండి, ఇంకా తను ఇంట్లో ఉన్నప్పుడు తన షాపింగ్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. అండ్ ద ఎంట్రీ వే మాత్రం నీట్గా అయిపోయిందండి. అన్ని కాబ్వెబ్స్ అన్నీ తీసేసి ప్రతిదీ డస్టింగ్ చేసేసుకొని పెట్టాను. సో దిస్ ప్లేస్ ఈజ్ నీట్ అండ్ ఫ్రెష్ నౌ. సో ఇలాగ చిన్న పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నానండి. పండగకి పెద్ద ప్రిపరేషన్స్ ఏమీ లేవు, కానీ చిన్న ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి.